సార్, నిన్న అమరావతి ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని అని నిన్న పార్లమెంట్లో రాజ్యసభలో తీర్మానం చేశారు. ఒక ఉత్తరాంధ్ర వాసిగా మీకు ఎలా అనిపిస్తుంది? ఉత్తరాంధ్ర వాసి ఆనందంగా ఉందండి. ఆంధ్రాలో ఎంతవరకు అసలు రాజధానిగా ఏమి ఎంతవరకు అంటే ఎగ్జిక్యూటివ్ రాజధానికి ఎంతవరకు ఇది అవ్వలేదు. ఏదో ఒకటి వచ్చింది ఆల్రెడీ. శాశ్వత రాజధానికి వచ్చి ఏదో ఒకటి చేయనీయండి. ఫస్ట్ చేస్తే మనకి డెవలప్మెంట్ అంతా కనబడుతుంది. ఏది లేకుండా ఇంతవరకు మన రాజధాని ఎవరికి తెలియదు ఇన్ని సంవత్సరాల బట్టి. కాబట్టి ఆనందంగా ఉంది. అంటే ఒక ఇటు చూసుకుంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు, కానీ 3 రాజధానులు కాదు, ఒకటే అమరావతి రాజధాని అని చెప్పేసి చూడండి. ఎక్కడైనా 3 రాజధానులు యాక్చువల్లీ సరే, ఎక్కడైనా సరే 3 రాజధానులు సరే యాక్చువల్ రాజధాని ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలి. అప్పుడు 5 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు కానీ ఇంతవరకు ఫిక్స్ కాలేదు 2012 నుండి. ఇప్పుడు ఏదో ఒకటి ఫిక్స్ చేశారు కాబట్టి అది ఆనందం. దానివల్ల ఆనందం. ఎలా ఉంది అటు కూటమి ప్రభుత్వం, అటు అమరావతినే కాదు విశాఖపట్నం ప్రభుత్వం డెవలప్మెంట్ బాగానే చేస్తుంది. డెవలప్మెంట్ బాగానే ఉంది. ప్రభుత్వం ఏదైనా సరే మనకు రాజధాని అనేది నిర్దిష్టంగా ఒకటి నిర్ణయం పడాలి. అది ఇప్పుడు వచ్చింది కాబట్టి దానివల్ల సంతోషం, ఆనందం. సార్, ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి ఉండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సెంట్రల్ లోని అమరావతి రాజధాని రావడంతో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అవ్వడం ఎంతో సమంజసం అంటారు. విశాఖపట్నం అనేది మా ప్లేస్ అయినప్పటికీ మాకు కొద్ది స్వార్థం ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా ఆలోచిస్తే అమరావతి సెంటర్ లో ఉండడం మంచిది. తర్వాత పక్కనే కృష్ణా నది ఉంది, కావాల్సినంత వాటర్ సప్లై ఉంటుంది. వాళ్ళకి వాస్తురీత్యా కూడా చాలా బాగుంది. అన్ని చూసే కదా పెట్టడం. ఇప్పుడు ఒక అమరావతి రాజధాని కాకుండా పక్క కర్నూలు గాని, తిరుపతి, ఇక్కడ విశాఖపట్నం అనేక రకాల డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు అదేంటంటే డెవలప్మెంట్ అనేది అన్ని విధాల అన్ని ఏరియాస్ కవర్ చేసేట్టు ఉండాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ కి అధిక ప్రాముఖ్యత వైజాగ్ ఇవ్వాలి. అట్లానే తిరుపతి ఉంది. తిరుపతిలో ఆల్మోస్ట్ చాలా వరకు రాయలసీమ ఏరియాలో మొబైల్ ఇండస్ట్రీస్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. రానివ్వండి, ఎన్ని మొబైల్స్ ఇస్తే ఎన్ని మొబైల్ ఇండస్ట్రీస్ అంత మంచిదే. కార్లు మనకి అందరికీ అవసరమే. ఇప్పుడు లగ్జరీ అంటే ఏం లేదు. ఇంకా నెక్స్ట్ రాయలసీమలో కోర్టు పెడతాము అంటున్నారు. బెంచ్ పెట్టండి, హైకోర్టు బెంచ్ పెడితే బాగానే ఉంటుంది. అలాగే అదే విధంగా వైజాగ్ లో కూడా ఒక హైకోర్టు బెంచ్ ఉంటే బాగుంటుంది. మరి పెద్దానికి అక్కడికి వెళ్ళి వాళ్ళు వెంటపడే కన్నా. ఆ తర్వాత కూడా ఇంకొకటి ఏంటంటే, ఒక ముఖ్యమైన విషయం, అడ్మినిస్ట్రేషన్ అంతా అమరావతిలో ఉంటుంది. అయినప్పటికీ కొంత అడ్మినిస్ట్రేషన్ కూడా కొంత వైజాగ్ లో పెట్టి, కొంత తిరుపతిలోనే ఎక్కడో పెట్టి అలా కొద్ది డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం ఇలా ఈ అమరావతి రాజధాని చేయడం పట్ల మీ ఒపీనియన్? అమరావతి రాజధాని చేయడం 100% కరెక్ట్ అని నేను అంటానండి. అమరావతి రాజధాని ఉండడం చాలా ఒక విధంగా ఏంటంటే, పేరు కూడా అమరావతి అని పెట్టారు. చాలా మంచి పేరు అది. ఆ అమరావతి దీంట్లోనే అలాగే ఇది ఒక మంచి దేశంలోనే మంచి ఇంపార్టెంట్ ప్లేస్ కింద తయారవుతుందని మా ఉద్దేశం. సరే, ఇప్పుడు గతంలో చూసినట్లయితే 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు రాజధాని అవసరం లేదంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దేశానికి రాజధాని ఉండాలి కానీ రాష్ట్రానికి అవసరం లేదంటున్నాడు. గతంలో 3 రాజధానులు అన్నాడు. అసలు ఎందుకు ఇలాంటి మాటలు? అసలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? ఒకటండి, ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేది దేని పెడతారండి? సెంట్రల్ గా ఒక ప్లేస్ అంటూ ఉండి అక్కడ అందరూ అవైలబిలిటీ ఉంటారు. తర్వాత డెసిషన్స్ తీసుకోవడానికి కానీ, ఎటువంటి ఆలోచన చేయడానికి కానీ రాజధాని అనేది అవసరం లేదు అంటానికి లేదు. కానీ రాజధాని అనే పేరు మీద అదొకటే డెవలప్ చేయకుండా హైదరాబాద్ లో ఇప్పుడు డెవలప్ చేశారు. అదే మాదిరి ఆ డెవలప్మెంట్ అనేది అన్ని విధాల అన్ని ఏరియాస్ కి కవర్ చేసేట్టు. ఇక్కడ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం మంచి ప్లేస్, విజయనగరం మంచి ప్లేస్, అలాగే అటు కడప, కర్నూలు అవి కూడా చాలా దీనిగా ఉంటాయి, అనంతపూర్. ఇంకా మరి సెంట్రల్ ఆంధ్రాలో పర్వాలేదు, మరి చూసుకోక్కర్లేదు, అన్ని విధాలా డెవలప్ అయి ఉంది. నమ్మకం అనేది ఏర్పడింది అంటారు కూటమి ప్రభుత్వం? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. మా ఉద్దేశం ఏంటంటే డెవలప్మెంట్ ఇంపార్టెంట్. అక్కడ ఏ పార్టీ ఉంటుంది ఏంటనేది కాదు. ఇప్పటికి ఆల్రెడీ 2014లో మనకి సెపరేట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు డెవలప్మెంట్ తీసుకుంటే నాకు తెలిసి మిగతా స్టేట్స్ తో కంపేర్ చేస్తే మనదేం లేదు. ఇప్పటి నుంచైనా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఎలా అనిపిస్తుంది? మన ఇక్కడికి వచ్చి క్యాపిటల్ అనేది లేదు, కూటమి ప్రభుత్వం రాగానే ఈ అమరావతి రాజధాని ఒక విశాఖ వాసి ఎలా? మేము మంచి పరిణామంగా స్వీకరిస్తున్నాం.
ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఉండే పరిస్థితిలో మన ఆంధ్రాకు రాజధాని ఒకటి లేకపోవడం ఒకటి ఏదనేది మనకి ఇప్పుడు క్లియర్ గా పార్లమెంటు రాజ్యసభలో ఆమోదం పొందింది కాబట్టి ఇంకెవరు వచ్చినా దాన్ని కదిలించలేరు. అది సరే ఇప్పుడు అక్కడ ఆ అమరావతి రాజధాని అవడం వల్ల అక్కడ కర్నూలు గాని, ఇటువైపు గుంటూరు, ఇటు విశాఖపట్నం ఇవన్నీ ఆ ప్రాంతాలన్నీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాని డెవలప్ చేస్తానని చెప్తున్నారు. మూడు సర్కిల్ గా ఏది విశాఖపట్నం, తిరుపతి, అమరావతి మూడు ఏరియాలు 3 రకాలుగా డెవలప్ చేస్తామని క్లియర్ గా చెప్తుంది గవర్నమెంట్. దాన్ని ఇంకా స్వీకరించడం ఎవరేం చేయలేరు. ఇప్పుడు గతంలో చూసినట్లయితే 3 రాజధానులు అన్నారు, ఏ రాజధాని లేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు రాజధాని అవసరం లేదు, ఆ దేశానికి రాజధాని ఉండాలి కానీ రాష్ట్రానికి అవసరం లేదు అంటారు. గతంలో 3 రాజధానులు పడతాయి. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఆ మాటలన్నీ ఎవరు తుక్లక్ మాటలలాగా స్వీకరిస్తున్నారు కానీ ఎవరు కూడా దాన్ని ఎవరు అనుకూలించరు. అతను రోజుకో రకంగా మాట్లాడుతూ వెళ్తాడు అంతే, అంతకు మించి అక్కడ ఏం లేదు. ఆడిచ్చే సలహాలు ఎవడన్నా ముందు సలహాలు ఇచ్చేవాడు ఎవడో సదైన పెట్టుకుంటే అది ఆ 11 సీట్లలో 1 సీట్ అన్నా వస్తుంది పులివెందులు. అది ఈ మహావీర్ గన్ అని ఇక రకరకాల పేర్లు పెడుతున్నారు. అసలు ఎందువల్ల అంటారు సార్ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏం లేదు, వీళ్ళు చేసే డెవలప్మెంట్ తట్టుకోలేక అలా జరుగుతుంది, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు విశాఖపట్నం చూసినట్లయితే అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ గానీ, కోకనజెంట్ గానీ, మొన్న అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశారు. ఎలా అనిపిస్తుంది సార్? మంచి పరిణామంగానే అనిపిస్తుంది. ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశం కంపల్సరీ వస్తాయండి, ఈ గవర్నమెంట్ లో కంపల్సరీ వస్తాయండి. అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది కంపల్సరీ అండి. సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా మనకు ప్రకటించారు, స్థిరస్థాయిగా ఉండిపోయినట్టుగా. ఒక విశాఖ వాసి ఉండి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సెంట్రల్ లో రాజధాని రావడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇది చాలా మంచి నిర్ణయం. ఇంతవరకు రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోయింది. ఇప్పుడు అమరావతి అనేది ఒకటి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే ఇప్పుడు అక్కడ క్యాపిటల్ రావడంతోనే ఆ చుట్టుపక్కల కర్నూలు గాని, చిత్తూరు, తిరుపతి, ఇప్పుడు విశాఖపట్నం ఇవన్నీ అభివృద్ధి అవుతుంది. భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? చాలా బాగుంటుందండి. ఎందుకంటే విశాఖపట్నానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ రంగంలోను ఇంచుమించు కాగ్నిజెంట్ అని, గూగుల్ అని చాలా కంపెనీస్ వస్తున్నాయి. అనకాపల్లి కూడా స్టీల్ ప్లాంట్ వస్తుంది. అలాగే నక్కపల్లి కూడా మొన్న సంయుక్త స్థాపన చేశారు. అలాగే ఎంఎస్ఎంఈలో కూడా బాగా డెవలప్ అవుతుంది. పారిశ్రామిక అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది విశాఖపట్నానికి. కర్నూలు అంటారు, దానికోసం నాకు పెద్ద ఐడియా లేదు. నాకు విశాఖపట్నం అయితే బాగా డెవలప్ అవుతుంది బాగా. అయితే కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో రాజధాని చేస్తారని అదే విధంగా చేసింది. ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుందండి. ఎందుకంటే అవన్నీ కూడా ఎన్నికల హామీ అనుకున్నాం, కానీ రియాలిటీ వస్తువులు కరెక్ట్ గా చేసి చూపించింది. మనకంటూ ఒకటి ఉందని చెప్పి. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే అసలు రాజధాని అవసరం లేదు అంటున్నాడు, దేశానికి రాజధాని ఉండాలన్నాడు, రాష్ట్రానికి అవసరం లేదు అంటున్నాడు. గతంలో ఏమొచ్చి 3 రాజధానులు అంటున్నాడు. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అంటారు? ఎందుకంటే అది ఏ విధంగా అన్నది కాదండి, ఆయన మర్చిపోకుండా ఉండడం కోసం వాడి స్ట్రాటజీ అంతే. ఆయన మర్చిపోకుండా ఉండడం కోసం పదే న్యూస్ లో కనిపించడం కోసం చేసేది అంతే. ఎందుకంటే గతంలో ఆయనే 3 రాజధానులు అన్నారు, ఈ రోజు 1 రాజధాని లేదన్నారు. అలాగే దేశానికి తప్ప రాష్ట్రానికి ఎక్కడ రాజధాని లేదు అన్నారు. అదే రాజ్యాంగబద్ధంగా ప్రతి రాష్ట్రానికి రాజ్యాంగం ఉండాలని చెప్పి పూర్వమే దాన్ని రాజ్యాంగం పొందుపరిచారండి. మహావీర్ గన్లని రకరకాల పేర్లు ఏదో పెడుతున్నారు. దానికోసం అయితే ఆయన పర్సనల్ అభిప్రాయం అనేది ప్రజల అభిప్రాయం కాదు. అమరావతికి ఆల్రెడీ లోక్సభలో కూడా ఆమోదం పొందింది. ఒకసారి ఆమోదం పొందిందని మళ్ళీ దాన్ని మార్చలేరు. సార్ ముఖ్యంగా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. అతని పనితీరు అనేది ఏ విధంగా ఉంది? బాగుందండి. ఎడ్యుకేషన్ పరంగా బాగుంది. మొన్న 10th క్లాస్ చూసుకున్నప్పుడు అందులో కొన్ని తప్పులు వెళ్తే విత్ ఇన్ 24 hours 7 మార్కులు కూడా, అంటే ఇంగ్లీష్ లో 5, హిందీలో 2 వెంటనే స్పాట్ లో రెక్టిఫై చేశారండి ఆయన. అలాగే మిగతా కూడా బాగుందని అంతా కూడా. ఎందుకంటే 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ మన పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు స్టేట్ లో అదే ఇండియాలో నెంబర్ 1 వచ్చింది. ప్రతిది కూడా బాగుందండి, ముగ్గురిది కూడా. టోటల్ గా అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు ఏపీ ప్రజలకి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఒక ఓపెన్ గా చెప్పాలంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మనం చేసే పని మనం చేసుకోవాలి. మీరు చేసేది మీరే, మేము చేసేది మీరు. కానీ డెవలప్మెంట్ అనేది మెయిన్. ఆ డెవలప్మెంట్ ఇక్కడ ఉందండి. ఉచితాలు ఫ్రీలో పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ ఉంది. ఈ రోజు వైజాగ్ ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, ఎన్ఆర్బెట్ మాల్ ఓపెన్ అయింది, ఇవన్నీ వస్తున్నాయి. ఆటోమేటిక్ గా జీవనోపాధి అందరికి వెళ్తుంది, ఎకనామికల్ గా అంతా బాగుంటుందండి నా అభిప్రాయం.